చేసావురా? మొత్తం సర్వనాశనం చేసేసావు. అసలు వీటి వాల్యూ ఎంతో తెలుసారా? దాని వాల్యూ ఎస్పీ ధర్మరాజు గారు కడతారు, తొందరపడకం. సార్ మొత్తం లోడ్లు దొరికే సార్, ఏం చేయమంటారు? వెంటనే ఆ లోడ్లు తీసుకుని ఆఫీస్కి వచ్చాయి. అలాగే సార్. ఇప్పుడు చెప్పు. నీకు ఈ మధ్య బాగా బలిసిందిరా. ఈ టవల్ వేసుకుని ఎగిరెగిరి పడుతున్నావు. ఏముందిరా ఈ టవల్లో? చెయ్యి తీయండి సార్, తీయండి సార్ చెయ్యి. ఏం తెలుసు నీకు దీని గురించి మాట్లాడుతున్నా? దీని గురించి తెలుసుకోవాలంటే ముందు నువ్వు నిజాయితీగా ఉండు. నిజాయితీగా ఉన్నట్టుగా దీన్ని ధరించి హక్కుంటుంది. అన్యాయం ఎక్కడ ఉంటుంది అక్కడ తీసుకెళ్తుంది. తప్పు చేసేవాడు తాట తీయమంటది. ఎందరో మహానుభావులకు దారి చూపిస్తుందిరా. ఆ మహానుభావులు త్యాగాల ఫలితమేరా ఇది. ఒక్కసారి వేసుకో, ఒక్కసారి ఇది మెడలు వేసుకొని చూడండి, పవర్ ఏంటో తెలుసు. నమస్కారం సార్. శంకర్, యు డన్ ఏ గుడ్ జాబ్, వెల్ డన్. సార్ ఇందులో మన ఎస్సీ గారు కూడా బాగా హెల్ప్ చేశారు సార్. నీకు హెల్పా? నాకు కాదు సార్, వాళ్ళకి. ఏం మాట్లాడుతున్నావు? ఆగా, నేను మాట్లాడుతున్నాను కదా. సారీ సార్. శంకర్ సార్, ఈ రోజు నుంచి నీకు స్పెషల్ పవర్స్ ఇస్తున్నాను. అంకాలమ్మపల్లిలో అన్యాయం అనే మాట వినపడకూడదు. నీ వెనకనే ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అది ఎలా కుదురుతుంది సార్? కుదురుతుంది. ఈ రోజు నుంచి శంకర్ని ఫాలో అయిపో. ఇంతవరకు నువ్వు డబ్బే సంపాదన అనుకున్నావు, మంచి పేరు కూడా సంపాదించాలిగా. అతను చూసి నేర్చుకో. సార్ వచ్చిన రిక్వెస్ట్, ఎలాగో పవర్స్ ఇచ్చారు కదా సార్, దాంతోపాటు ఒక జీప్ కూడా ఇవ్వండి సార్. చూసిన వాళ్ళకు లుక్ ఉంటుంది, నాకు ఒక కిక్ ఉంటుంది సార్. దాందే ఉంది, మన జీప్ రెడీ చేసేయండి. శంకర్ గారు డ్యూటీ ఎక్కాలి సార్. ఆల్ ది బెస్ట్. ఆడంత పని చేస్తుంటే నువ్వు తిరణాలు చూస్తావేంద్రా? నిప్పు గాలి తోడైతే అడవి తగలబడినట్టు వాడికి ఇప్పుడు ఎస్పీ తోడయ్యాడు. ఇన్నాళ్ళు మీ ప్రసాదం తిన్నాను కాబట్టి ఓ మాట చెప్తున్నాను. గూట్లో ఉన్న గుండ్రాయిని తీసి గోచీలో పెట్టుకోక. జాగ్రత్త. మా కోసం బియ్యం తెస్తే ఏమైనా బియ్యం కావాలా చెప్తే అర్థం కదా. స్టాక్ అయిపోయిందని చెప్తున్నా కదా. ప్రతి నెల ఇలాగే చెప్తున్నారు. వచ్చిన స్టాక్ అంతా ఏమవుతుంది? ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అంతే మక్కలు ఇరుగుతున్నాయలారా. పోండి ఇక్కడి నుంచే. ఏంద్రా గుంపు కూడినారు? పోమన్నాను కదా, పోండి. ఏమైందిరా తిరిపెళ్ళ? చూడు శంకర్, సరుకులు లేవంటున్నాడు. ఎప్పుడు వచ్చి అడిగినా ఇలాగే దౌర్జన్యం చేస్తున్నాడు. సరుకులు ఏమైనారా? పైనుంచి ఇంకా స్టాక్ రాలా. ఇప్పుడు చెప్పు. సరుకులన్నీ ప్రెసిడెంట్ గారు గోడౌన్లో పెట్టుకున్నాడు. ఇక్కడ పంపించడంలా నన్నే చేయమంటావు? రే మళ్ళీ బండి తీరా. చూడండి చూడండి, పేద పెదల కడుపులు కొట్టి మూట కట్టుకున్న మన ప్రెసిడెంట్ సంపద. ఏంద్రా అందరు కట్టుకుని ఇక్కడ తెచ్చారో? ఏం జరుగుతుండదు ఇక్కడ? ఏందిరా నా షట్టర్ తెరిచావు? షట్టర్ తెరడం కాదురా, నీ చీకట బతుకును చీల్చి జనాల కళ్ళు తెరిపిస్తాను. చూద్దుగాని రా. ఏంద్రా తెరిపించేది నువ్వా? ఆగరా. జనాల దగ్గర రేషన్ కార్డులు మాత్రం ఉన్నాయి, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన రేషన్ మొత్తం ఇక్కడే ఉంది. హాస్పిటల్లో ఉండవలసిన సూదులు, మందులు, టాబ్లెట్లు అన్ని ఇక్కడే ఉన్నాయి కదరా. పలకలు, బలపాలు, పుస్తకాలు, టేబుళ్ళు, కుర్చీలు. ఏంద్రా ఇది? ఇటు శుద్ధ మొక్క తినేస్తున్నావు, లాస్ట్ దీన్ని కూడా తినేస్తున్నావు రా. ఏం బొద్దురా నీది?